హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే మంచి మాట ఏంటంటే, ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి. ఈ మొబైల్ ఒక స్పెసిఫికేషన్స్ చూపిస్తారు. ఒక సాఫ్ట్వేర్ ప్రకారమే నువ్వు నడవాలి, ఆ సాఫ్ట్వేర్ ప్రకారమే పనిచేయాలని ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అదే ఒక బైక్ తీసుకున్నాం అనుకోండి, ఆ బైక్ కూడా ఒక సర్టెన్ వేలో నడిస్తేనే దానివల్ల యూజ్ ఉంటుంది. అంతేగాని ఇంజిన్లో వాడు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కాకుండా వేరే ప్రాబ్లం ఏమైనా వచ్చిందనుకోండి, అది మనకి యూజ్ ఉంటుంది. అదే మొబైల్లో కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా దానివల్ల మనకి యూజ్ ఉండదు. అదేవిధంగా మనిషిగా ఉన్న మనం, ప్రతి ఒక్కరి మనసులకు కూడా మనకంటూ నడిపించే ఒక వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక ఆర్మీ కానీ, ఒక సీఎం ఎక్కడికైనా వెళ్ళాలి కానీ, ప్రతి ఒక్కరికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మన రాజ్యాంగం చూడండి, మన దేశాన్ని నడిపించాలన్నా ఒక రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. అంతేగాని ఇష్టాసారంగా ఎవరికి నచ్చిందో వాళ్ళు పెట్టుకుంటే ఆ దేశం కింద నిలబడదు, ఎక్కువ కాలం ఉండదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటే ఆ దేశం అనేది నిలబడదు. సో అదేవిధంగా ఒక మనిషి కూడా ఒక ప్రత్యేకమైన ఒక మాట చొప్పున నడిచినప్పుడే అతని జీవితానికి అర్థం అనేది ఉంటుంది అనమాట. అయితే ఆ మాట అనేది ఏదై ఉండాలంటే దేవుని మాట అయి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, దేవుడు అనేసరికి దేవుడు ఉన్నాడా లేడా, ఎవరు చూశారు ఏంటి అనుకుంటాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే సామెతలు 29:18 వచనం చూసుకున్నట్లయితే అందులో ఏమని ఉంటుందంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. అంటే చూడండి, కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది కదా, కట్టు లేకుండా తిరిగే వాళ్ళు మనకి ఎంతమంది కనిపించట్లేదు ఇప్పుడు కాలంలో. మ్యాక్సిమం ఎక్కువ ఆ ఇష్టం, నేను ఏదైనా చేస్తాను, నాకు ఒకరు చెప్పడం ఏంటి, నాకు అన్నీ తెలుసు అని ఒక ప్రత్యేకమైన ధోరణితో ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒక టైంలో పడిపోయే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. మన కళ్ళ ముందు కూడా ఎంతమంది చూసుంటాం, నా ఇష్టం అనేవాళ్ళు ఎంతమంది నాశనం అయి కూడా చూడవచ్చు. కాబట్టి వారి జీవితానికి కరెక్ట్గా అర్థం తెలియాలి అనుకుంటే మనం దేవుని మాట ప్రకారం, దైవోక్తి అంటే దేవుని మాట, అది మనకు ఒక ప్రోటోకాల్ లాంటిది. ఆ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే మన జీవితానికి అర్థం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ కొంచెంసేపు ఆలోచించాలి మనం. ఎందుకంటే ఎన్నో విషయాలు ఆలోచించడం మానేసాం. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఆలోచించి, మనిషికంటూ ఒక కటాఫ్ ఉంటుంది కదా, అంటే చనిపోయే రోజు ఒకటి ఉంది. కాబట్టి మనం కూడా అసలు ఏంటి, మన లైఫ్కి అర్థం ఏంటి అని ఒక నిమిషం ఆలోచించినట్లయితే అది దేవుని మాట ప్రకారం నడుచుకోవడమే మన జీవితానికి అర్థం అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి అసలు ఆ దేవుని మాట ఏంటి, అది ఎందుకు మనకు అవసరం, అదొక ప్రోటోకాల్ లాంటిదా అని చెప్పి తెలుసుకొని దాని ప్రకారం నడుచుకొని మన జీవితానికి అర్థం అనేది తెలుసుకొని ఆ ప్రకారం మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.